హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇది వచ్చి థర్స్డే లాగు. డేట్ వచ్చి May 30. ఈ పొద్దున్నే లేచి ఈ పొద్దు కూడా మా ఊర్లో పూజలు ఉన్నాయి. పోవాలా, పోయిసి రంచి పూజల్లో పాల్గొనాలా. కూడా అవుతలేదు, అంత నిద్ర వస్తూ ఉంది. అలాంటి రాత్రి అంతా నేను ఫోన్ చూసుకొని, ఎడిటింగ్ చేసుకొని, రీల్స్ చూసుకొని ఉండేసుకుంటే పొద్దున్నే యాడ ఓపెన్ చేసేకి అవుతుంది చెప్పండి. చూడండి ఎంత కష్టపడతాను నేను ఓపెన్ చేసేకే. ఓహో, కామెడీ చేస్తున్నావా? ఈ పొద్దు శుక్రవారం కదండి ఫ్రెండ్స్, ఇంట్లో చాలా పనులు ఉంటాయి. ఇండ్లు వాకెండ్లు అదుజ్జు ఇదుజ్జు అనేసి దానికి పొద్దు బాక్స్ అంతా చేసి వీళ్ళు బిర్న తరిమిస్తామని ప్లాన్ చేసినాయి. చూడండి నా కూతురు మీ దగ్గర ఏమో చెప్తా ఉంది, ఈనండ. నువ్వు రైడ్కి నువ్వు ఆడకపోతా ఉండవు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, నీట్గా చెప్తుంది. ఆటలాడేదా పోయేది చూడకపోతున్నట్టు బిల్డప్ వేస్తుంది. చూసారా సార్ డబుల్ యాక్షన్. రంచేపు అయినాక వాళ్ళ వ్యాన్ కూడా వచ్చే ఫ్రెండ్స్. ఆంటీకి వాళ్ళిద్దరిని వ్యాన్ పంపించేసి, అమ్మ మీరు దయచేయండి అమ్మ, మీరు పోతే నాకు ఎంతో పనులు అవుతుంది, రిలాక్స్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ ఫీలింగ్ ఏంట్రా, గుండేదో వణుకుతున్నట్టుందిరా ఫ్రెండ్స్. ఇప్పుడు బిడ్డలు స్కూల్ పంపించేసి నీళ్ళు పోసుకొచ్చేసి ఇప్పుడు ముగ్గిపోయేలా ఫ్రెండ్స్. 8 o'clock పోస్తా ఉన్నాను ఫ్రెండ్స్. చూడండి ఇదే నా ముగ్గ. నేనేం ముగ్గు పోసే దాంట్లో ప్రొఫెషనల్ కాదు ఫ్రెండ్స్. ఎట్లుందో కామెంట్ బాక్స్ లో కామెంట్ వేయండి. తొక్కేశారమ్మా, లోకల్ పాలిటిక్స్ టాలెంట్ అంతా తొక్కేశారు. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇంట్లో బేబీ నా ఇంట్లో చేసి పోదాం అని చెప్పేసి చూడండి. కొంతమందికి ఇండ్లూడ్సే కూడా వచ్చేదో చూసి నేర్చుకోండి నన్ను ఎట్లా ఇండ్లూడాలనేసి. నీట్గా పద్ధతిగా నిదానంగా ఇండ్లూడ్చుకొని పోవాలా. ఇట్లా పెద్ద పార్క్ ఎత్తుకొని ఊడంట. ఆమెకి చూడండి, ఇది అమెజాన్లో బుక్ చేసింది బొక్కిట్. 1000 రూపాయలు ఇస్తుంది ఫ్రెండ్స్. దీనికి అయితే కూడా పర్వాలేదు, ఏడాది నుంచి భలే బాగా ఉజ్జొచ్చు. 3 ఉంటాయి ఇట్లా మాతి మాడుకొని వాడుకొని ఉజ్జుతా ఉన్నాను ఫ్రెండ్స్. సూపర్గా పోతుంది. ఫాస్ట్గా ఉజ్జుతా ఉన్నాను అనుకోవద్దంట. నేను నిదానంగానే ఉజ్జుతాను. ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టినాను అట్లా రంచి మీకు బిర్బిన్న వీడియో పోనీ అనేసి. ఎట్లుంది ఫ్రెండ్స్? చూడండి ఫ్రెండ్స్, ఆమెకి కడుపుని ఒక బట్ల తెంబట్ల బాగా ఉజ్జాల ఫ్రెండ్స్. బాగా ఉజ్జాల నీట్గా ముందు పసుపంతా పోయిసే తర్వాత నీట్గా పిండి ఉజ్జుకోండా. ఆమెటికి పసుపు ఎత్తుకొని వచ్చి పసుపుని బాగా పుయ్యండా. పసుపుని ఏంటి పూసేది కడుపుకి అంటే సీమ్లో అవి ఇవి రాకుండా ఉంటాయి అనేసి. కాదు ఫ్రెండ్స్, కాదు. ఈ షెడ్డోళ్ళు ఉంటారు కదా, వాళ్ళకన్నా మన ఇంటి మీద పడుకుండా ఈ కడప నిలుతుందంట. దానికి పసుపుని పూసి దేవుని తర మనం పూజ చేయాలి. పసుపు పెట్టి కడపకి. కొందరు లోపల నుంచినే చేస్తారు పూజ. ఇలాంటి లోపల నిలుచుకొని చేయాలా అని చెప్తారు. నేను వినిండాను, బట్ నేను ఎప్పుడు యూత్ నుంచినే ఫ్రెండ్స్ రూఢ్ అయిపోయింది. ఆమెకి చేస్తున్నాయి. ఆమెకి తులసిరెడ్డి దగ్గర కూడా ఒక ముగ్గు పోస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు శుక్రవారం కదా, దానికి నాకు అర్థం కాలేదు సార్. చూడండి ఫ్రెండ్స్, ఇంట్లో పూజ అంతా ఈ ధర చేసుకొని ఉండాను. చూసారు కదా, పొద్దున్నుంచి అంతా చేసి ఇప్పుడు పూజ చేసినాను. ఇప్పుడు చౌడేశ్వరం టెంపుల్ పోదాము రండి. ఫైనల్గా నా మూలంతా నీట్గా క్లీన్ చేసేసింది. సింక్లో ఏమేమి సామాన్లు ఉన్నాయో అంతా తోమి నీట్గా పెట్టేసింది. చూడండి నీట్గా పెట్టిన ఒక సామాన్ లేదు సింక్లో. నీట్గా ఉజ్జేసి అంతా నీట్గా పెట్టేసింది ఫ్రెండ్స్. అంటే ఇటు నుంచి ఇక్కడ ఉక్కేసుకొని పోయేది దేవస్థానం దగ్గరికి. బాగా కొవ్వొచ్చేసిందిరా, ఎక్సర్సైజ్ చేస్తే తగ్గుతులే. హాయ్ ఫ్రెండ్స్, పొద్దున్నే నేను ఏం చేసింది అని చెప్పేసి మీకు చూపిలే కదా. పలావ్ చేసింది. పలావు అదే మాకు ఈ పొద్దు పలావే అని చెప్పేసి అడగొద్దండ. నాకు ఏం చేసి కిక్కాలి వేయాలంటే మాప్సర్కి దేవస్థానం దగ్గర తినుకుంటాం కదా, ఆడే తినుకుంటాం కదా. ఇంకేం చేస్తాను వేస్ట్ అవుతుంది అని చెప్పేసి చేయలే ఫ్రెండ్స్. అంతే. ఏమిటండి మీరు మాట్లాడేది? హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి నుంచి పొలావ్ తింటా ఉండను.
ఎలాంటి తినేసే పోదాము, తినకుండా పోతే అక్కడ ఆకలిెత్తుకుంటుంది, దేవుడేమో వచ్చి ఉపాసం వచ్చి నన్ను మొక్కండి అని చెప్తారా చెప్పండి. దానికి ఒక రోజు కడుపు కేసుకునే పోండా, ఎప్పదే కానీ ఉపాసం పోద్దంట దేవస్థానం పోయినాడు. ఎలాంటే కడుపు మీదే ఉంటుంది, దేవుని మీద ఉండే భక్తి, దానికి రెండు కడుపు కేసుకొని పోయి ఆమె దేవుని మొక్కండి. నేను చెప్పింది కరెక్ట్గానే ఫ్రెండ్స్. ఈ వీడియో తీసినప్పుడేమో నాకేమీ తెలిసిందిలే ఫ్రెండ్స్. అయితే మా ఊర్లో దొంగలు వచ్చిండారని తెలిసే ఫ్రెండ్స్. ఆమెకి హుషారుగా మా గోన్ని ఇంట్లోనే ఉండు అని చెప్పింది ఫ్రెండ్స్. అక్కడికి రావద్దు దీన్ని ఎత్తుకొచ్చి చెప్పింది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు పోతా ఉంటాను. పోమా అయిపోయి ఉంటుందేమో తెలియదు, పోతా ఉన్నాను ఫ్రెండ్స్. మా వాడు వచ్చిండాడు. ఆయను హాయ్ ఫ్రెండ్స్, చూపిరా చూపి, ఇక్కడ చూపి. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? ఆమెకి మా ఊరోళ్ళంతా ఏమో కలశాలు పెట్టుకొని నిలుచుకొని ఉంటారు. నేను వచ్చే లోపల ఏమి అని అడిగితే ఎవరో స్వామీజీ వస్తారు అని. ఎవరు అంటే మాకే తెలియదు, ఉండు చూస్తాము అంటే. వీళ్ళకి తెలియదు అంట, నాకే తెలియదు, చూస్తాము ఉండండి. స్వామీజీ బాగా వస్తారు, మనోరోళ్ళు రాకపోయినా పర్వాలేదు. ఉండు ఇంకా చూపి మడే చూపి. స్వామీజీ పేరే తెలియదు, పేరేమే? దివ్య జ్ఞానానంద అంట ఫ్రెండ్స్, దివ్య జ్ఞానానంద అంట. నా జీవితం ఇలా నాశనం అయిపోయింది. చదువుకోవాల్సిన రోజుల్లో రోడ్ల మీద తిప్పి 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 పిప్పి చేసి. చూడండి ఫ్రెండ్స్, మా ఊర్లో ఆడబిడ్డలు అంటే ఏం పద్ధతిగా కలశాలు మోస్తారు. నేను ఒకటి ఇడిస్తే, నేను ఈ వీడియోలు చేసేది ఒకటి ఇడిస్తే ఏమి చేసి దెబ్బర్లే చేయలే. నిజంగా ఈ వీడియోలు చేసుకొని కూకొని ఉండాను. చూడండి, పుణ్యం రావాలంటే ఇట్లా పనులంతా చేయాలా. చూడు ఇట్లా నేను ఏం చేస్తాను చెప్పండి, నేను ఏమీ చేసేలే వీడియోస్ చేసేది ఇడిస్తే. ఆమె స్వామీజీ దగ్గరికి పోతుంది, స్వామీజీ ఏం చెప్తారో ఇందాము అనేసి. స్వామీజీ కలకడిగేదానికి రెడీ అయ్యి వీళ్ళంతాను దానికి చూస్తా ఉంటున్నాయి ఎట్లా కొడతారో అనేసి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, స్వామీజీ ఏమో జ్ఞానం చేస్తూ ఉండే. నేను చూసినే బుక్కిట్లో పాపం కాళ్ళేమన్నా కాలుతూ ఉండే అనుకుంటున్నాయి. బట్ ఎండేమి ఉండలే ఫ్రెండ్స్. మా పుట్టమ్మంటే రెడీ అయిపోయా కాలుకడిగాకే. మా పుట్టమ్మంటే కాలు కడుగుతూ ఉండే. నేను వీడియో తీసిన ఫ్రెండ్స్. చూడండి, స్వామీజీ నన్ను ఎన్నుకుంటాడు. వీటి నమ్మకము రాని స్వామీజీ జొట్లా అని చెప్పేసి ఈయనకి తీసుకుని చేసింది ఫ్రెండ్స్. స్వామీజీ బాగుండారు కదా ఫ్రెండ్స్. చూడండి, మా వాళ్ళంతా కలశాలు రౌండ్లు వేస్తూ ఉంటారు, 3 రౌండ్లు వేయాలనేసి. దానికే ఫ్రెండ్స్, దానికి ఇట్లా పద్ధతులు అంతా ఉంటాయి, 3 రౌండ్లు 4 రౌండ్లు అనేసి నేను ఇట్లా పుల్లంతా చేసేకపోయేది. ఇవి చెప్పండి, నేను చేసిన తప్ప. చూడండి, ఆమెకి స్వామీజీని పద్ధతిగా గుడి లోపలికి తోడుకపోతా ఉండారు. స్వామీజీని కూడా ఒక రౌండ్ వేపించేసి ప్లాన్ వేసేసి వీళ్ళు. చూడండి, ఆ పక్క తిప్పుకొని వస్తాం పదండి అని రౌండ్ వేపించేసి. పాపం స్వామీజీ అట్లే డైరెక్ట్గా ఎంట్రీ అవుతాడేమో అనుకుంటున్నాను నేను. రౌండ్ వేపించి తోడుకపోయి ఫ్రెండ్స్. ఆమె సరే ఎడనప్పుడు స్వామీజీ అట్లు పోయా అని చెప్పేసి నేను వినాయకుని మొక్క వచ్చేదానికి పోయిపోతుంది ఫ్రెండ్స్. చూడండి, మొక్కండి వినాయకుని. మనకి దేవుళ్ళు ఇంపార్టెంట్, మనుషుల రూపంలో ఉండే స్వామీజీలు కాదు. ఏమంటారు, దేవుళ్ళదా మనకు అన్నీ. ఏమో మీరు నమ్ముతారేమో, నేను మాత్రం నమ్మే వాళ్ళని నేనేమీ అనేలేదు, అది మీ ఇష్టము. యా స్వామీజీలన్నా మీరు నమ్మకండా. బట్ నేను మాత్రం ఈ మనుషుల రూపంలో ఉండే స్వామీజీలని యాపొద్దు నేను నమ్మేకపోయేది అంతే. ఆమెకి నేను గుడి లోపల పోతుని. చూడండి, పూల అలంకారం ఏం బాగా చేసిండారని చెప్పేసి. పూల అలంకారం కాదని ఫ్రెండ్స్, అది వచ్చి తరకారీ అలంకారము భలే బాగా చేసిండ్రి. ఆమెకి మన పర్స్ పిలిచిండే కదా, అతను కనిపించే అతను బాగా చేయి వీడియోలో అని చెప్పే. ఆమెకి చూడి చిన్నోడు వచ్చి జీవన్ అని చెప్పేసి న్యూ ఆక్స్ఫోర్డ్లో చదువుతారంట. అక్క నన్ను తీయనే చూడి తీస్తూ ఉండాను. మా జీవన్కి ఒక లెక్క చేయండి. ఆమెకి ఓమా చేస్తూ ఉండ్రి. ఆ స్వామిని తోడుకొని పోయి అక్కడ ఓమా చేసేకి స్టార్ట్ చేసిరి. చూడండి, ఫుల్ పగ
పోయేకి లేదు ఫ్రెండ్స్. దానికి అంతా పగంతా చుట్టుకొని నేను పోయి నానా కష్టాలు పోయి లాక్స్ వేస్తాము అంటే కాలేదు ముందు పోయికి. అనక కూడా ఒక అప్పి ఉండే అప్పి సతికేసి పుట్టుకొని చేసి అప్పి అప్పి చేసిచ్చే ఆయనకి ఫుల్ పగలేసి ఫ్రెండ్స్ దగ్గరికి పోతున్నాయి పోయేసి అదంతా పుడదాము అని చెప్పేసి ఆ పక్క పోయి తీసుకొని చూస్తే ఆ పగంతా నా కంట్లోకి వస్తుంది. ఏడుకొచ్చేసి నాకు అయ్యో అయ్యప్పని కాదు ఇదంతా నా చేతిలో పోయిస్తాం ఆ పక్క అని చెప్పేసి ఒక 2 సేపు వీడియో తీసేసి అంటే పరచేసింది ఫ్రెండ్స్. అయ్యేలా ఇదంతా అనేసి ఆ అయ్యవారు రాదు ఎట్లా చేస్తారో నిజంగా నాకు తెలియదు. ఆ పగలని తీసుకొని నా చేతిలో మాత్రం ఒక నిమిషం ఉండే కంట్లో అంతా నీళ్ళు వచ్చేసి అయినా కానీ అయ్యవార్లు గ్రేట్ ఫ్రెండ్స్. వాళ్ళకుండే పేషెన్స్ వాళ్ళకుండే ఇది అప్రిషియేట్ చేయాలి మనం వాళ్ళని కదా. చూడండి ఫ్రెండ్స్ ఆమెటికి మా ఊరు వాళ్ళంతా ముక్కుంటూ ఉంటారు. నేను వీడియోలు తీస్తూ ఉంటుంది పాపం అంతా కొందరు ఏడుస్తారు కండ్లు మూసుకొని ఉండారు. ఆ పగకి అందరి కండ్లో నీళ్ళు వస్తూ ఉండే అంత నీట్గా అంత జాస్తి పగలేస్తూ ఉండే. ఆమెటికి నేను నచ్చట్లా కాలే ఫ్రెండ్స్. నేను వెనుక్కొచ్చేసి నేను పోయి కూకుందామని ఆమె మా ఫాలోవర్స్ ఇక్కడ చూడండి వీళ్ళు దంసంద్రమంట. ఆమెటికి ఎక్కోళ్ళని వీడియో తీసుకోంటారు ఆమె తీసుకుంటారు. ఫైనల్గా ఒక అర్ధ అవర్ కాసిందానికి దేవుని దర్శనానికి ఇచ్చి ఫ్రెండ్స్. దర్శనం చేస్తూ ఉంటే నిజంగా ఒకరా అయిపోయా ఫ్రెండ్స్. ఒకరా ప్రాణం అంతా జుమజుమ అంటుంది కదా అట్లా ఒకసారి ఫీల్ అయ్యా. నిజంగా అంత బాగా చేసిండ్రి అలంకారము. అంటే ఫోటోలో చూసేదానికి రియల్గా చూసేదానికి డిఫరెంట్ ఉంటుంది. రియల్గా చూసింటే మీరే చెప్తారు చూసుకునే ఉండిపోతారు అంత బాగుండే ఫ్రెండ్స్. దేవుని దర్శనం అయిపోయినాక మనం పోయేదే భోజనాలకి కదా ప్రసాదానికి. ఎలా అంటే మనం ఆడు చేతుల్లో వడ్డుకుంటామో లేదా ప్రసాదానికి అయితే కాసుకుంటామో. ఎలా అంటే ఆ దేవుని ప్రసాదం వద్దు అనే అంత పెద్దవాళ్ళు మనమేం కాలేదు కదా. నేను మాత్రం ప్రసాదానికే పోతానని ఒప్పుకుంటాను. నిజంగా మనం దేవుని దగ్గర పోయి వడ్డుకునే దాంట్లో తప్పేముంది కదా. దానికి ఆమెటికి మా ఊరు మహిళా శక్తులంతా చేరుకొని పాటలు పాడుతూ ఉంటారు ఫ్రెండ్స్. పాటల పద్యాలు నాకు తెలియదు ఫ్రెండ్స్. ఆమె అన్నీ పాడరా అంటే నాకు అంత నాలెడ్జ్ లేదు ఫ్రెండ్స్. వీడియోలు చేసాక మాత్రంకి నాకు వచ్చేది ఇవంతా వచ్చేలేని వాళ్ళు కూడా చెప్పేసి వచ్చేస్తుంది ఫ్రెండ్స్. మీకు తెలిసింది ఎవరు వీటిని చూసిండారా ఇవి ఫ్రెండ్స్ అంతా నాకు ఫాలో చేయండి చెప్పు రిత్తు ఫాలో చేయమని చెప్పు. చూడండి రిత్తు ఫ్రెండ్స్ అంతా ఫాలో చేయలేదంటే మీ ఇంటికి వచ్చి కొడతారు. ఆగండి, ఎందుకు ఈ బాబుని అలా కొడుతున్నారు? బాబు సాటి మనిషిని హింసించడం అనాగరి. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు అంత పూజ అంతా ఆయా ఇంటికి పోతా ఉంటాము. టైం అయ్యా దానికి 12 2 గంటల పోయింది ఫ్రెండ్స్. నేను 11 గంటలకు వచ్చింది పోతా ఉన్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు లాగ్ ఇంతే రేపు లాగ్లో మిస్ చేస్తాము. బాయ్.